హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్లి. చంద్రబాబు నాయుడు గారు వరుస పెట్టి యాత్రలు చేస్తూనే ఉన్నారు. అసలు ఎంతగా అంటే అబ్బో ఆశ్చర్యపోయేంతగా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వస్తారేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పర్యటనకు ప్రజలు ఎందుకు దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు దూరంగా ఉంటున్నారనేది ఎవరికి అర్థం కాని $100 ప్రశ్న. ముఖ్యంగా అమలాపురంలో చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో చేస్తున్నారు. ఒకసారి చూడండి. జనాలు ఎక్కడ, అసలు జనం ఓట్లు వేశారా లేదంటూ అనుమానపడుతున్నాం అంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇసుకేస్తే రాలంత జనం వస్తున్నారు, ఇక్కడ అబ్బా కొడుకులకు మాత్రం ఎవరు రావట్లేదంటూ వార్తలు హల్చల్ అవుతున్నాయి. అంతేకాదు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బోర్డ్ మీద నుంచొని అభివందనం చేస్తుంటే వాళ్ళ పార్టీ కార్యకర్త ఆవిడ షర్మిల గారు ఉంటారు, ఆవిడ అంటే మౌత్ పీస్, టీడీపీ మౌత్ పీస్ ఉంటారు, ఆవిడ ఫుట్బోర్డ్ మీద నిలబడి అభివాదం చేయడం కానీ చేతులు ఊపడం కానీ తప్పన్నారు. పాపం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అంత వయసులో ఫుట్బోర్డ్ మీద నుంచొని అభివాదం చేస్తున్నారు. షర్మిలక్క ఏమందాం, ఇప్పుడు నువ్వు కూడా గతంలో ఫుట్బోర్డ్ మీద ఉంటే అభివాదం చేశావు, ఏమందాం? అయితే ఇది మొన్న మేము ఒక వీడియో చేసాం. కుక్క కరెంటు పోల్ దగ్గర టాయిలెట్ వెళ్తుంది, అక్కడ పోయకూడదని ఇంకో కుక్క చెప్తుంటారు. అలా ఉంది అబ్బా. వీళ్ళైతే అభివాదాలు చేయొచ్చు, వేరే వాళ్ళు చేయకూడదు అనమాట. ఫుట్బోర్డ్ మీద నుంచి ఎవడెక్కడి నుంచి ఉంటే మనకెందుకులే. కానీ ముఖ్యంగా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, నిజంగా ప్రజల ఓట్లతో గెలిచారా కూటమి ప్రభుత్వం అని అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే, అమలాపురంలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెళ్తుంటే రోడ్డులంతా మానుషం, నిజంగా ఉండే ట్రాఫిక్ కూడా లేదేమో అనిపిస్తూ. మొన్న లోకేష్ గారు వెళ్ళారు, లోకేష్ గారి పరిస్థితి కూడా అదే. ఆ వీడియోలు ఎవరో పోస్ట్ చేశారని వాళ్ళపైన కేసులు పెడతానికి సిద్ధపడుతున్నారంట. అరే జనాలు వస్తే వచ్చినట్టు చెప్తారన్నా, రాకపోతే రానట్టు చెప్తారు. ఇందుట్లో మళ్ళీ దాన్ని కూడా ఫీల్ అయిపోయి కేసులు ఫెస్తం ఏంటి సందర్భంగా అంటూ చాలా మంది అడుగుతూ ఉన్నారు. పాపం ఎవరో ఒక పాప వస్తే ఆ పాపని చంద్రబాబు నాయుడు ముద్దాడుతున్నారు. పాపం మంచి వ్యక్తే, కానీ జనాలే ఆయన చెప్పిని చేయలేకపోవడం వల్ల చాలా చాలా దరిద్రంగా ట్రీట్ చేస్తున్నారు. కనీసం లోకల్ లీడర్ వెళ్ళినా కూడా కొన్ని వందల మంది వస్తారయ్యా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కనీసం చూడండి టీడీపీ వాళ్ళు అన్నారండి, అక్కడికి టీడీపీ వాళ్ళు కూడా రాలా. అది ఆశ్చర్యం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఏ విధంగా జనాలు వస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే కుళ్ళి చస్తున్నారు కూటమి నాయకులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వీడియో చూడండి, జనాలే లేదు. చూడండి ఒకసారి. చూసారు కదా. ఇప్పుడు లోకేష్ గారి వీడియో చూడండి, జనాలు ఉన్నారేమో తెలుస్తుంది. ఉన్నారా? లేనే లేదు కదా. అదే మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైనటువంటి ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేకి ఎంతమంది వచ్చారు చూడండి ఒకసారి.
చూశారు కదా, చెప్పండి ఎవరు నాయకుడు, ఎవరు బలవంతుడు, ఎవరు ప్రజల గుండెల్లో ఉన్నారు, ఎవరు నిజంగా ఓడిపోకుండా ఓడిపోయినట్టుగా సృష్టించి దొంగ ప్రభుత్వాన్ని క్రియేట్ చేశారని మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్ళటానికి సిద్ధపడ్డారు. 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, 2 సంవత్సరాలు కరోనాకి వెళ్ళినా కూడా ఏ రోజు కూడా సంక్షేమాన్ని ప్రజలకు అందరివ్వకుండా చేయలేదంటే అది కదా. ఇప్పుడు అన్ని ఉండి కూడా 2 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ప్రజలకు రూపాయి ఎదిల్చని చంద్రబాబు నాయుడు దగ్గరికి జనం ఎందుకు వస్తారు? ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళిన మిర్చి రైతులు పరామర్శించడం కోసం బారికెట్లు బద్దలైన వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్తే 144 సెక్షన్ ఎటు వెళ్ళిందో ఎవరికి తెలియదు. అదేవిధంగా పొగాకు రైతులు పరామర్శించడానికి వెళ్తే రోడ్లు పోటెత్తినాయి, 40,000 మంది వచ్చారు. పల్నాడుకు వస్తున్నాడంటే ఎన్నో ఆంక్షలు పెట్టిన డొంకల రోడ్డులు, చెట్టులు, పుట్టలు, గుట్టలు, పొలాలు అన్ని పట్టుకొని అడ్డదారుల్లో వస్తేనే 1,00,000 మంది దగ్గర పల్నాడులో పోగేయాలంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఇసుకేస్తే రాలనంత మంది జనం, విజలేస్తే వినపడనంత శబ్దం, సైగ చేస్తే అందరు నిశ్శబ్దం అయిపోతారు. అది నాయకత్వం. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ ని అటు కూటమైన, జనసేన పార్టీ అయినా, బీజేపీ అయినా ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. అంతకు మించి వారికి ప్రత్యామ్నాయమే లేదు. ఎవడెన్ని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నా, అంతరిక్షం నుంచి చుక్కలు తెస్తా అన్నా, భూమి మీద మంచు కురిపిస్తాను ప్రతిరోజు అని చెప్పినా కూడా ఎవడో నమ్మేటువంటి సిచ్యువేషన్ లేదు. ప్రగల్భాలు కేవలం మీరు పలుకుతారు, జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి జనాల్లో అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది వాస్తవం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అయితే సబ్స్క్రైబ్ కొట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.